ధ్యానం. చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేయాలని అనుకుంటారు. కూర్చున్న తర్వాత కూడా ఎక్కువసేపు కూర్చోలేకపోతారు. ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయలేకపోతారు. ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చేస్తూ ఉంటుంది మనకి. ఒక్కొక్కసారి ఏదో శారీరకమైన ఇబ్బందులు రావచ్చు. లేకపోతే ఈ పంచభూతాలు అనేవి ఏవైతే ఉన్నాయో మన శరీరంలో అవి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది చాలామందికి అర్థం కాదు. ఒక్కొక్కసారి మనం ఏం చేయాలి? ఎనర్జీని ఎలా తీసుకోవాలి? ఈ ఎనర్జీ రావాలి అంటే ఏం చేయాలి? ఈ పంచభూతాల్లో స్పేస్ ఉంది, ఆకాశ ఎనర్జీని మనం ఎలా తీసుకోవాలి? అలాగే పృథ్వీ ఎనర్జీని ఎలా తీసుకోవాలి? ఫైర్ ఏదైతే అగ్ని ఎలా ఉందో ఎలా తీసుకోవాలి? ఇవన్నీ కూడా చాలా సిస్టమాటిక్‌గా మనకి యంత్రము, మంత్రము, తంత్రము ఈ 3 కూడా మనకి ఋషులు మనకు అందించున్నారు. చాలామందికి తెలుసు. మన ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటూ ఉంటాం. ఏవో గీత ముగ్గులు, నక్షత్రాలని, కోన ముగ్గులని ఇలా వేసేస్తూ ఉంటాం, చుక్కల ముగ్గులు అని. చాలాసార్లు చాలామందికి ఆ ముగ్గులు ఏంటి అనేది కూడా తెలీదు. కుబేర ముగ్గని వేస్తాము, ధనయంత్రం అంటాం దాన్ని. అలాగే మహాలక్ష్మి ముగ్గు వేస్తారు, మహాలక్ష్మి మంత్రం అని చెప్తాము. ఇలా యంత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక కూర్చుని ఇప్పుడు మన ఇంట్లో చాలా సిక్‌గా ఉన్నారు, ఎవరో అనారోగ్యంగా ఉన్నారు, లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారు, తరచూ సిక్ అవుతూ ఉన్నారు, మనం బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. ముఖ్యంగా విమెన్ ఒక ఎనర్జీని మేము బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం, ఎమోషన్స్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, లేదా ధ్యానం మేము పూర్తిగా సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నాము. ఎలా ఇది మనం కూర్చున్నాము అంటే మనం అలా ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. అలాగే స్పేస్ ఎనర్జీని మనం ఎలా పెట్టుకోవాలి, మన ఆరాని మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, ఇలా చాలా రకాలుగా మనం ఎంతో సాధన చేయాల్సి ఉంటుందేమో అని అనుకుంటారు. చాలా సింపుల్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉన్నా, వాళ్ళ అనారోగ్యంతో ఉన్నా, చిన్నపిల్లలు ఉన్నా అనారోగ్యంతో ఉన్నా, అలాగే మీరు అనారోగ్యంగా ఉన్నా, మీరు చాలా డల్గా ఉన్నా, ఆ ఎనర్జీ ఆ ఆరాని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే దానికి ఒక యంత్రం వేసుకొని, ఆ యంత్రంలో మనం ఒక దీపం పెట్టుకుని అక్కడ మీరు కూర్చుని రోజు గనక ధ్యానంలో గనక కూర్చోగలిగితే అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. మీరు చక్కగా మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడ మీరు ఈ యంత్రాన్ని ఇది వేసి, ఇది చాలా సింపుల్, అందరికీ తెలిసిందే ఇది. కానీ ఇది ఎలా చేయాలో చాలామందికి తెలీదు. మామూలుగా ఇంటి ముంద అందరూ ఇలాంటి ముగ్గులు వేస్తూనే ఉంటారు. మామూలుగా డైరెక్ట్‌గా కూడా వేయొచ్చు. ఇలా వేస్తాం జస్ట్. మీరు ముగ్గుతో ఇలా చక్కగా పిండితో కానీ ముగ్గుతో కానీ, లేదు అంటే మీరు ఇట్లా గీసుకుని, ఇది యంత్రం. దీంట్లో ఎన్ని కోణాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. ఈ 6 కోణాలు, ఇది యంత్రం అని అంటామట. ఈ యంత్రం దేనికి సంబంధించింది అని అంటే స్పేస్, పంచభూతాల్లో ఆకాశానికి సంబంధించింది. మన ఆకాశానికి ఉన్న ఆ స్పేస్ ఎనర్జీని, మన ఆరాని కరెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం చేసే ధ్యానం బాగా కుదరాలి అని అనుకుంటే మీరు చక్కగా ఇలా వేసుకుని దాంట్లో ఒక దీపం పెట్టుకుని, ఇలా మీరు ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని దాంట్లో కొంచెం వాటర్ పోయాలి. ఇందులో నేను వాటర్ వేసాను. తర్వాత ఆ నీళ్ళల్లో ఇలా మీరు ఉంచుకోవాలి, దీపాన్ని ఉంచుకొని ఇలా మీరు ఒక చిన్న ఏదైనా బౌల్ కానీ ప్లేట్లో కానీ కొంచెం నీళ్ళు పోసి
తర్వాత ఒక దీపం ఇట్లా అందులో చిన్న దీపం పెట్టుకోండి. ఈ స్పేస్ ఎనర్జీ అనేది మీకు ఈ ఆకాశతత్వం అనేదంతా కూడా ఆ ఎనర్జీ మనకి ద్వారా మన బాడీలో చేంజెస్ వస్తాయి. అలానే మన ఇంటిలో కూడా మనకి ఆ చేంజెస్ కనబడతాయి. ఇప్పుడు మీరు కూర్చుని ప్రశాంతంగా మీరు ఏ పద్ధతిలో ధ్యానం చేసుకుంటారో, ఏది అనుసరించినా ఏదైనా కూడా పర్వాలేదు, చక్కగా కళ్ళు మూసుకొని కూర్చుని మీరు ధ్యానం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు అని అనిపించినప్పుడు, అది వాళ్ళ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, మీరు ఇలాగ కూర్చుని ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చుని కళ్ళు మూసుకుని మీ దృష్టి మీ ఆజ్ఞాచక్ర మీద అలా ఉంచి ప్రశాంతంగా అలా కూర్చోవాలి. ఇలా చేయడం వలన మీ ఎనర్జీ లెవెల్స్ మీకు తెలుస్తాయి. మీ ఎనర్జీ లెవెల్సే కాదు, మీ ఆరా కూడా చేంజెస్ మీరు గమనించవచ్చు. అలానే మన ఇంటిలో ఉన్న ఎనర్జీస్ కూడా బాగా తెలుస్తుంది. ఎందుకు అంటే మనం ఏది చేసినా కూడా మంత్రము, యంత్రము, యోగా అంతా కూడా వీటి మీదే ఉంటుంది. ఇది చాలామందికి తెలుసు. మనం ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ముగ్గు వేస్తాం. ప్రత్యేకించి కొన్ని పూజల్లో మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ ఎనర్జీ కోసం అటువంటి ముగ్గులు వేస్తూ ఉంటాం. కుబేర యంత్రం అని కుబేర వేస్తాం, లక్ష్మీదేవి చేస్తాం, మహాలక్ష్మి చేస్తాం, పద్మ ముగ్గు వేస్తాం, అలాగే సహస్ర పద్మము వేసుకుంటాము. ఇవన్నీ కూడా ఒక యంత్రం, ఒక ఎనర్జీని మనం అక్కడ తీసుకురావడం కోసమే. సో మన పంచభూతాల్లో మన ఆకాశం ఎనర్జీని మనం పెంచుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇంట్లో కూడా ఆరా, మన బాడీలో ఆరా కూడా మనం ఎనర్జైజ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఇలా కూర్చుని ప్రశాంతంగా మీరు ధ్యానం చేసుకోండి. ఎప్పుడైనా కూడా పర్వాలేదు. అలా చేసుకునే ఆ మార్పును మీరు వెంటనే మీరు గమనించవచ్చు.